ఎంత మోసం, ఎంత మోసం. ఇంకా ఎన్నాళ్ళు ఈ కల్పిత కథలతో జనాల్ని మోసం చేస్తారు? ఏసే లోకానికి వెలుగు, నశించిపోతున్న ఆత్మలను రక్షించి ఆ వెలుగు వైపు నడిపించడానికి ఏం చేసినా తప్పులేదు. జ్వలించే లక్షణాన్ని బట్టి జ్యోతి అని తెలుస్తుంది. దానికి ప్రచారం అవసరం లేదు. మార్కెటింగ్ మాయాజాలంతో నమ్మించాలని చూస్తున్నారంటేనే తెలిసిపోతుంది అది అసత్యం అని. ఏది అసత్యం? యేసయ్య చేసిన త్యాగం అసత్యమా? ఏంటి ఆయన చేసిన త్యాగం? మన పాపాల కోసం ఆయన ప్రాణాలనే బలిపెట్టాడు. ఇది వేదాల్లో లేకపోవచ్చు, కానీ మా బైబిల్లో ఉంది. బైబిల్లో కూడా ఆయన ప్రాణాల త్యాగం చేసినట్టు లేదు. త్యాగం చేసేవాడైతే అన్నిసార్లు ఎందుకు పారిపోయాడు? యేసు శిష్యుడు పట్టిస్తే తప్పక తప్పించుకోలేక దొరికిపోయాడు. చివరికి ఆ శిలువుపై కూడా నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అంటూ ఏడ్చాడు. బ్రిటిష్ తుపాకీ గోళ్లకు ఎదురెళ్లిన అల్లూరి భరతమాత కోసం 100 సార్లు ఉరికంబాన్ని ముద్దాడతానన్న భగత్ సింగ్, వాళ్ళకి ఉన్న ధైర్యంలో 100వ వంతు మీ యేసుకి ఉన్నా మీరు చెప్పేదానికి కాస్తో కోస్తో అర్థం ఉంటుంది. నువ్వు బైబిల్ చదువుతావా? బైబిల్ చదవడమే కాదు, బోధిస్తాను కూడా. అదే నా వృత్తి, ప్రవృత్తి. ఆయన బైబిల్ రత్న. నువ్వు పాస్టర్వా? కాదు, పాస్టర్లకి రంకుమ్మగుడు. ఇక మీ కల్పిత కథల క్రైస్తవానికి కాలం చెల్లింది. సర్దుకొని బయలుదేరండి. మేమెక్కడికి వెళ్ళాము. భారతదేశాన్ని బైబిల్ దేశంగా మారుస్తాం. యేసే లోక రక్షకుడు, భారతదేశానికి కూడా ఆయనే రక్షకుడు. భారతావనికి కుటుంబ విలువలు నేర్పింది రామాయణం. రాజధర్మాలు, సామాజిక సంబంధాలు చెప్పింది మహాభారతం. భక్తి మార్గాన్ని చూపించింది భాగవతం. కర్తవ్య బోధ చేస్తుంది భగవద్గీత. ఇందులో మీ యేసు ఎక్కడా? జాతికి జీవం పోసింది తపస్సంపన్నులైన మహర్షులు. మాకు మార్గదర్శనం చేసింది గురువులు. బుద్ధికి పదును పెట్టింది ఈ మట్టిలో పుట్టిన తత్వవేత్తలు. ఇందులో మీ యేసు ఎక్కడా? రాక్షస మోకలు చెలరేగినప్పుడు ఎదురొడ్డి పోరాడింది మహావీరులు. భరతమాత బానిస సంఖ్యలను తెంపింది స్వతంత్ర సమర యోధులు. ఇందులో మీ యేసెక్కడా? చరిత్ర మాది, పోరాటం మాది, బ్రతుకు మాది, భవిత మాది. ఇందులో మీ యేసుకి ఎలాంటి సంబంధం లేదు. యేసును ఒక మంచి మనిషిగా గౌరవిస్తాం, కానీ దేవుణ్ణి చేసి మా నెత్తి మీద రుద్దాలని చూస్తే మాత్రం ఆ రోజు యూదులు చేసిందే ఇప్పుడు మేము చేయాల్సి వస్తుంది. వాళ్ళు 3 మేకులతో ఆపారు, మేం మాత్రం మీకు దింపుతూనే ఉంటాం. భారతావరిని కబలించాలన్న ప్రయత్నం కాదు, ఆ ఆలోచన కూడా మర్చిపోండి. లేదంటే భరతమాత నుదిటిపై నెత్తుటి తిలకమైన బిడ్డలందరి మీద ఒట్టు, ఈ గడ్డపై మీ ఉనికి లేకుండా చేస్తాం. మిమ్మల్ని, మీ మతాన్ని హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో కలిపేస్తాం. హిందూ మహాసముద్రంలో. ఏం జరుగుతోంది అసలు? ఈ దేశంలో 20 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఏం పీకుతున్నారు? తిని తొంగుంటున్నారా గబ్బు నా కొడుకులు? లేదు సార్, మనకంటే ఈ పాస్టర్ల దగ్గరే ఎక్కువ స్ట్రాటజీస్ ఉన్నాయి. మత మార్పిడుల కోసం వాళ్ళు వెయ్యని వేషం లేదు, చెయ్యని మోసం లేదు. వాళ్ల సంపాదన కోసం, వాళ్ల దశమ భాగాల కోసం పాస్టర్లు హిందువులను మత మార్పిడి చేయడంలో చాలా బిజీగా ఉన్నారు సార్. కానీ మీకొక చేదు నిజం ఏంటంటే, అంతిమంగా ఈ దేశం హిందూ దేశంగానే ఉంటుంది. మీరు హిందుత్వాన్ని ఓడించడం అసాధ్యం. ఇది చెప్పడానికి వచ్చావా? నిజం చెప్పడానికి వచ్చాను. నువ్వనుకుంటే నిజమైపోద్దా? సత్యం ఎప్పటికీ సత్యమే. మీరు నేను అనుకుంటే అది మారిపోదు. నేను ఆ సత్యాన్ని తెలుసుకున్నాను. అందుకే నేను కూడా హిందువుగా మారిపోదాం అనుకుంటున్నాను. మారిపోవడం కాదు, పుట్టుకతోనే నేను హిందువుని. ఈ నకిలీ రూపాన్ని తొలగిస్తున్నానంతే. నీకెవరు పిచ్చి పట్టిందా? లేదు, పట్టిన పిచ్చి వదిలింది. ఏసైనే వదిలేస్తావా? మన మతానికి ద్రోహం చేస్తావా? ద్రోహం గురించి మనం మాట్లాడకూడదు సార్. అసలు ద్రోహం ఎవరిదో నేను చెప్తాను వినండి. చిన్నప్పటి నుంచి మా నాయనమ్మ ఒక విషయం చెప్తూ ఉండేది. చేశాడో ఆ ధర్మాన్ని నాశనం చేయడానికే నేను తిరుగుతున్నానని నాకు అర్థమైంది. మా తాత త్యాగం వృధా పోలేదు. వక్ర మార్గంలో ఉన్న నన్ను సన్మార్గం వైపుకి, సనాతన ధర్మం వైపుకి తిప్పింది. మతం మారలేదని, తండ్రికి అంత్యక్రియలు కూడా చెయ్యనివ్వని మతంలో పుట్టిన నేను ఆ రోజే మా తాత ఆత్మశాంతి కోసం పిండ తర్పణం చేసొచ్చాను. నేనే కాదు,
మీరు కూడా 2-3 తరాలు వెనక్కి వెళ్తే మీ తాతో ముత్తాతో కూడా హిందుత్వం కోసమే బ్రతుకుంటారు. హిందుత్వం కోసమే పోరాడుతూ చనిపోయి ఉండొచ్చు కూడా. మధ్యలో వచ్చిన మతం కోసం ఆ హిందుత్వాన్ని లేకుండా చెయ్యాలని చూస్తున్నామంటే ఇంతకు మించిన ద్రోహం ఏముంటుంది? మతోన్మాదంతో మూసుకుపోయిన నా కళ్ళు తెరుచుకున్నట్టుగానే నాలాగా దారి తప్పిన వాళ్ళందరూ ఏదో ఒక రోజు హిందుత్వాన్ని వెతుక్కుంటూ వస్తారు. మన మూలాలు, మన అస్తిత్వం అక్కడే ఉన్నాయి. చావైనా బ్రతుకైనా హిందువుగానే. మీరు నాకు అప్పగించిన ఈ మిషన్ ఇండియా ప్రాజెక్టు కోసం నేను నిజాయితీగా సేకరించిన రిపోర్ట్ ఇది. అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి. నా రిపోర్ట్ని ఒక్క మాటలో చెప్పాలంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్.